నేను చెప్పిన నా ప్రాణం పోయినా సరే నువ్వు ఏం చేసినా సరే నేను పెట్టా అని చెప్పిన. నేను మీటర్లు పెట్టలే. మీరు వినాలి మంచిగా. ఆనాడు సంవత్సరానికి 5,000 కోట్లు కోసిండు మోడీ. 30,000 కోట్ల నష్టం వచ్చింది రాష్ట్రానికి. కానీ నా రైతాంగాన్ని కాపాడుకోవాలని వాళ్ళ బాధలు నాకు తెలుసు కాబట్టి, కరెంటు వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళ మీద భారం పడద్దని నేను ఆనాడు మీటర్లు పెట్టలే. ఇలా ఇక్కడ బీజేపీ ఎంపీకి ఓటేస్తే ఏమవుతుంది? మేము మీటర్లు పెట్టమని చెప్పంగా కూడా మాకే ఓటేసిర్రు, మాకే గుద్దినరు, పెట్టుర్రాయిగా మీటర్లు అంటారు. మీటర్లు రావన్నా? వినబడతలేదు. మీటర్లు రావన్నా? మీటర్లు రావద్దు అంటే బీజేపీని గుద్దుడు గుద్దాలి. ఓటు కాదు, నేలకేసి గుద్దాలి. అప్పుడే మనకు సరి అయినటువంటి తెలివితేటలు ఉన్నట్టు, అప్పుడే మనకు రాజకీయ పరిజ్ఞానం ఉన్నట్టు. కాబట్టి నేను చేవేళ్ల మేధావులకు, విద్యావంతులకు నేను అప్పీల్ చేస్తా ఉన్నా, దయచేసి ఆలోచన చేయండి. తెలంగాణలో వ్యవసాయం రైతులు బాగా చేస్తే వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో కూడా వడ్లు బాగా పండినాయి. కాంటాలు పెట్టి కొన్నాం ఎక్కడికక్కడ. మీ బ్యాంకులలో డబ్బులు వేసినాం, మధ్య దళారు లేకుండా మీకు మద్దతు ధర ఇప్పించినాం. ధాన్యం ఎక్కువ పండింది కొనుమంటే మొత్తం ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ ఢిల్లీలో పోయి ధర్నా చేసినాం. మీరందరూ టీవీలలో చూసినారు. మేము పోతే ఆ కేంద్ర మంత్రి, బీజేపీ మంత్రి ఏమంటాడు? యాసంగి వాటి నూకలైతే పారాబాయిల్డ్ రైస్ ఆర్డర్ ఇవ్వమంటే మీ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయండి, మీరు నూకలు తినరు అంటాడు. తెలంగాణ ప్రజలు నూకలు తినన్నట. మనం నూకలు తినమని చెప్పిన బీజేపీకి నూకలు బుక్కిపిద్దామా, ఓట్లేద్దామా? దయచేసి నిర్ణయించాల్సింది మీరు మేధావులు. మన 7 మండలాలు తీసుకొని ఆంధ్రాకు అప్పగించింది బీజేపీ. మన సీలేరు ప్రాజెక్టు సంవత్సరానికి 300 మెగావాట్ల కరెంట్ వచ్చే ప్రాజెక్టును బలవంతంగా గుంజి ఆంధ్రాకు అప్పగించింది బీజేపీ. మన ఐటీఐఆర్ విపరీతంగా ఐటీ పరిశ్రమ పెరిగేటువంటి పరిశ్రమకు ఉన్నటువంటి ఐటీఐఆర్ను క్యాన్సిల్ చేసింది బీజేపీ. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టలే బీజేపీ. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమంటే పెట్టలే బీజేపీ. ఒక మెడికల్ కాలేజీ ఇయ్యలే, ఒక నవోదయ కాలేజీ ఇయ్యలే. ఏ వర్గానికి ఒక న్యాయం జరగలే బీజేపీ ప్రభుత్వంలో. దయచేసి ఆలోచన చేయండి. ఒక మత్తులో పడి, ఒక మతంలో పడి, ఒక పిచ్చిలో పడి ఓట్లేస్తే మనం కూడా పిచ్చిలేసిపోతాం తప్ప మన అవసరాలు తీరై ఉద్యోగాలు రావు. ఇలా భారతదేశంలో 30 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. 30 లక్షలు. ఒకటి కాదు, 2 కాదు. ఈ మొండి బీజేపీ ప్రభుత్వం దాన్ని నింపడం లేదు. గుడ్డికాను మూసినా ఒకటే, తెరిచినా ఒకటే. బీజేపీకి ఓటు వేసినా ఒకటే, ఓటు వేయకున్నా ఒకటే. దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. మనం వికారాబాద్ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో ఎన్ని పరిశ్రమలు తెచ్చుకున్నాం. చేవేళ్లను పెద్ద పారిశ్రామిక కేంద్రంగా చేసే ప్రయత్నాలు చేసుకున్నాం. షాబాద్లో వెల్స్పన్ ఫ్యాక్టరీ తెచ్చుకున్నాం. ఇంటర్నేషనల్ కైటెక్స్ ఫ్యాక్టరీ తెచ్చుకున్నాం. చందన్ వ్యాలీలో అమెజాన్, కటేరా, కుందానా, ఈస్టర్ కంపెనీలు ఏర్పాటు చేసుకున్నాం. సీతారాంపూర్లో ఎలక్ట్రానిక్ వెహికల్స్ తయారు చేసే కంపెనీ తెచ్చుకున్నాం. శ్రీమీద రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఇదే నియోజకవర్గంలో పెట్టుకున్నాం. ఫైనల్గా వికారాబాద్, చేవెళ్ల, తాండూరు, పరిగి నియోజకవర్గాల కోసం నీళ్లు తేవడానికి పాలమూరు ఎత్తిపోతల పథకం పెట్టుకున్నాం. ఉద్దండాపూర్ రిజర్వాయర్ మన కోసమే నిర్మించుకున్నాం, మన చేవెళ్ల కోసం, రంగారెడ్డి కోసం. అది రాబోతా ఉన్నది. ఈ ప్రభుత్వం పాలసీ ఏంది? దాని మీద కూడా వీళ్ళు కుయ్యలేదు, కుట్టుకులేదు. కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది, గత అనేక సంవత్సరాలుగా, 35-40 సంవత్సరాలుగా బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని దారబోసి, తన ఆస్తిని దారబోసి, ఆర్గనైజ్ చేసి బలహీన వర్గాలకు బిడ్డగా ఉన్నటువంటి మన జ్ఞానేశ్వర్ గారు మీ అందరికీ సుపరిచితులు. ఈ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్గా చేసినారు. మీ అందరికీ సేవలు కూడా అందించినారు. మీ అందరికీ కూడా నేను ప్రార్థించేది, ఇంతకుముందే కొందరు పెద్దలు చెప్పినారు, జ్ఞానేశ్వర్ గారు కూడా చెప్పినారు. నిన్న ఒక పెద్ద మనిషి మాట్లాడినాడు, మీకు బీసీలకు దమ్ముంటే, బీసీలకు పౌరుషం ఉంటే కాసాని జ్ఞానేశ్వర్ని గెలిచించి చూపియండి అన్నాడు. ఇక్కడున్న బలహీన వర్గాల మేధావులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు నేను మనవి చేస్తా ఉన్నా, ఇవాళ అవకాశం ఉంది. రాని కాడ అవకాశం రాలేదు, లేని కాడ లేదు. ఉన్న కాడ ఒక బీసీ అభ్యర్థి ఉన్నాడు కాబట్టి
సమర్థుడు సీనియర్ నాయకుడు ఉన్నాడు కాబట్టి ప్రజాసేవ చేసే గుణమున్న వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కాసాని జ్ఞానేశ్వర్ గారి గెలుపు బీసీల అభివృద్ధికి మలుపు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇలా బీసీల శక్తి ఏందో, బీసీల రాజకీయ చైతన్యం ఏందో కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించడంతో మీరు రుజువు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ విధంగా ఏ రకంగా చూసినా ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి మీకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయించాలన్నా, బలహీన వర్గాలకు బడుగులకు అందరికి న్యాయం జరగాలన్నా, తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళా బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోయే పద్ధతులకు దారులు పడాలన్నా ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిందే. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. ధాన్యం వచ్చింది, రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడతా ఉన్నాయి. మీరు తడిచిన ధాన్యం కూడా ఒక గింజ లేకుండా కొనాలి, రైతులకు న్యాయం చేయాలి. బీఆర్ఎస్ పార్టీ ప్రజల యొక్క మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేదాకా ఖచ్చితంగా మీ వెంటబడి వేటాడుతుంది తప్ప మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి ఉండదని మనవి చేస్తూ ఇలా ఈ సభకు నేను వస్తా ఉంటే ఒక 300-400 బస్సులు